Hi friends, welcome to ILO TV News. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి భూమా అఖిలప్రియ దూరమవుతున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మరణం తర్వాత వైసీపీ నుండి ఎమ్మెల్యే అయిన అఖిలప్రియ ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాలో టీడీపీ నేతలకి అఖిలప్రియకి మధ్య వార్ నడుస్తోంది. దీంతో అఖిలప్రియ పంచాయతీ ఏకంగా చంద్రబాబు వద్దకు చేరాయని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన అఖిలప్రియ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలొచ్చి సభ పెడితే ఆ సభకు కూడా రాలేదు అఖిలప్రియ. అయితే ప్రభుత్వ పెద్దలు పార్టీ వర్గాలు కూడా ఆమెతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇక మరోవైపు చంద్రబాబు జరిపిన ఇన్నర్ సర్వేలో అఖిలప్రియపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని సమాచారం. దీంతో చంద్రబాబు తెలివిగా ముందుగానే భూమా కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తానని చెప్పారని తెలుస్తోంది. దీంతో అఖిలప్రియకు టికెట్ కష్టమే అని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా షాక్ తిన అఖిలప్రియ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. దీంతో త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే భూమా కుటుంబానికి మెగా కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి నెగ్గారు. దీంతో గతంలో ఉన్న పరిచయాలతో ఇప్పటికే జనసేన ముఖ్య నేతలతో అఖిలప్రియ టచ్లో ఉన్నారని, సంక్రాంతి తర్వాత జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశానికి కనుక ఆమె హాజరు కాకపోతే పార్టీని వీడడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మీరు చూడాలనుకుంటే మీరు మా ఐలో టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.